దేశంలో ధరలు భగ్గుమంటున్న వేళ కేంద్ర ప్రభుత్వం చల్లని కబురు చెప్పింది. ఇవాల్టి నుంచి నాణ్యమైన సన్న బియ్యాన్ని కేవలం 29 రూపాయలకే ఇవ్వనున్నట్లు నిర్ణయించింది. కేవలం 9 రూపాయలకే డేటా సైన్స్ యూజింగ్ పైథాన్. ఇప్పుడే brainovision.in లో రిజిస్టర్ అవ్వండి. ఇటీవలి కాలంలో ధరల పెరుగుదల అమాంతం పెరిగిపోయింది. పేద మధ్యతరగతి ప్రజలకు ధరలు అందని ద్రాక్షలా కనిపిస్తున్నాయి. అకాల వర్షాలు, వరదల వల్ల పంటలు దెబ్బతిని దేశవ్యాప్తంగా బియ్యం ధరలు ఆకాశాన్ని అంటాయి. అంతేకాకుండా కొనే స్తోమత లేక కడుపు నిండా తినలేని పరిస్థితి ఏర్పడింది. చివరికి కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించినా ధరలు మాత్రం అదుపులోకి రావడం లేదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా అతి తక్కువ ధరకే బియ్యం అందించాలని నిర్ణయించింది. అందుకోసం భారత్ రైస్ బ్రాండ్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ బ్రాండ్ బియ్యం కిలో 29 రూపాయలకి అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. భారత్ రైస్ కోసం కేంద్ర ప్రభుత్వం తొలి దశలో 5 లక్షల టన్నుల బియ్యాన్ని కేటాయించింది. 5 కిలోలు, 10 కిలోల ప్యాకెట్ల చొప్పున అందుబాటులో ఉంచనుంది. లాంఛనంగా ప్రారంభిస్తున్న భారత రైస్ను కొన్ని కేంద్రాల్లో మాత్రమే విక్రయిస్తారు. నాఫెడ్, ఎన్సిపిఎఫ్, కేంద్రీయ భండార్కు సంబంధించిన కేంద్రాలు ఉన్నాయి. వాటిల్లో మాత్రమే భారత్ బియ్యం అందుబాటులో ఉంటాయి. మీ సమీప ప్రాంతాల్లో ఆ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో ఆరా తీసి వెళ్ళి భారత రైస్ను పొందొచ్చు. అంతేకాకుండా ఇప్పటికే భారత్ రైస్ పేరుతో అతి తక్కువకు బియ్యం అందిస్తున్నట్లే పప్పు, పిండి కూడా అందిస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం భారత్ దాల్, భారత్ వీట్ పేర్లతో ఓ బ్రాండ్ను తీసుకొచ్చింది. భారత్ రైస్ కూడా విజయవంతమైతే భవిష్యత్తులో మరిన్ని ఆహార పదార్థాలు భారత్ బ్రాండ్ పేరిట ప్రజలకు అందుబాటులో తెచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.